ఈ మధ్యకాలంలో చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఒక సందర్భంలో అయితే యుద్ధం జరుగుతుందన్న భయాలు కూడా ఉన్నాయి. దీని మీద బీజేపీ ప్రభుత్వం స్పందించిన తీరుని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే నేను 2014లో మోడీ గారిని కలిసినప్పుడు, లేదా మోడీ గారిని ముందు నుంచి నేను ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా చూసినప్పటి నుంచి నేను ముందు నుంచి కోరుకుంది ఏంటంటే, ముఖ్యంగా నేను మా నాన్నగారి అస్థికల్ని నేను కాశీలో నేను మా అన్నయ్య మా నాన్న కలిసి మేము త్రివేణి సంగమం నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు, అదే సమయంలో బాంబేలో ఈ కసబ్ ఈ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి జరిగింది దాదాపు 72 గంటలు. ఇంకో సంఘటనలో ఈ పార్లమెంట్ భవనం మీద ఉగ్రవాదులు దాడి చేయటం. నాలాంటి వాళ్ళందరికీ అనిపించింది ఏంటంటే, ఒక బలమైన నాయకత్వం లేదంటే మన దేవాలయం లాంటి పార్లమెంటు మీద దాడి జరిగినప్పుడు అసలు ఎలా వచ్చేస్తారు అనేది అందరికీ ఒక భయం, ఒకలాంటి నిర్వేదం పట్టుకుంది. అలాగే ఒక విచ్చలవిడిగా ఒక 72 గంటలు ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాల్చేస్తుంటే అసలు దీన్ని ఎదుర్కొనే ఒక బలమైన నాయకత్వం లేదా అని నాలాంటి వాళ్ళందరికీ వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్గా మోడీ గారికి అనిపించారు ఆ రోజు. ఎందుకంటే చాలా ఒక మాట తీసుకుంటే బలంగా, అదే కూడా నేను 2014 ఎన్నికల్లో కూడా నేను మోడీ గారి పక్కన ఎందుకు నిలబడాలి, ఎందుకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పానంటే, దేశానికి చాలా బలమైన నాయకత్వం అవసరాలు. ఒడుదుడుకులు అంటే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటాయి, ఇబ్బందిగా ఉంటాయి. ఒక నాయకుడు నడిపించేటప్పుడు అన్నీ మనకి ఆమోదయోగ్యంగా ఉండవు. కానీ లార్జర్ పర్స్పెక్టివ్ తీసుకుంటే అది ఆయన్ని అందరినీ హర్షిస్తారు. అది నేను ముందు నుంచి 2014 నుంచి నేను అదే ఆలోచన విధానంతో ఉన్నాను. ఈ రోజున మన చైనా అగ్రెషన్ చూస్తే, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం గుర్తొచ్చింది. అంటే చైనాలో మన హిస్టరీ పాఠాల్లో మన భూభాగం ఇంత కోల్పోయాం అని చెప్పి ఎంతసేపు మన హిస్టరీ పాఠాలంతా ఏముంటాయంటే, మాకు చిన్నప్పటి నుంచి కోపం ఆవేదన ఏంటంటే, ఎంతసేపు భారతీయులు వాళ్ళు దండయాత్రలు చేశారు, వీళ్ళు దండయాత్రలు చేశారు, వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు మనం నాశనం, ఇట్లాగే ఉంటాయి తప్ప పాఠాలు ఎప్పుడు కూడా ఒక ఉత్తేజం కలిగించే పాఠాలు ఎప్పుడు ఉండదు మన దగ్గర. అలాంటి తరాల నుంచి వచ్చాం మేము, అలాంటి ఆవేదనతో ఉన్న తరం మేము. మాలాంటి వాళ్ళందరికీ మోడీ గారు చాలా బలమైన నాయకత్వం కనిపించింది. సరస్సులో ఉన్న ముసలిని నమ్మొద్దు, చైనాలో ఉన్న చోయన్లైన్ని నమ్మొద్దు అని చెప్పేసి మన దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసింది ఏదో ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా ఆవేదన కలిగించినవి అలాంటి గొప్ప కవులకు కూడా. సో ఖచ్చితంగా బలమైన నాయకత్వం కావాలి. మన భూభాగం మీద ఎవరు కన్నెత్తాలన్నా కానీ సాహసించడానికి కూడా, ఆలోచనలు కూడా భయపడాలంటే అలాంటి నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వాన్ని మోడీ గారు చాలా బలంగా చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన 2014 వచ్చినప్పుడు ఎందుకు ఇన్ని దేశాలకు వెళ్తున్నారు, అసలు ఇంటి పట్టునే ఉండట్లేదు, దేశం పట్టునే ఉండట్లేదు అన్ని విమర్శించిన వాళ్ళందరికీ సమాధానం అంటే అంత గొప్ప దౌత్యం జరిపారు అందరితోటి. ఇన్ని అగ్రరాజ్యాలు కోఆపరేషన్ తీసుకొని కూడగట్టుకొని ఈ రోజున చైనాని ఎదుర్కోవటం, అన్ని ఆర్థికంగా అంత బలమైన దేశం, మిలిటరీగా అంత బలమైన దేశాన్ని వాళ్ళు దుందుడుకుతనాల్లో వాళ్ళని ఆపటం అనేది చాలా పెద్ద విజయంగా భావించి, ఇది ఖచ్చితంగా మోడీ గారికి మీద దేశం పెట్టిన నమ్మకాన్ని ఆయన మరింత ఇనుముడింపు చేశారనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.